హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో చాలామంది సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు మా దగ్గరకు వచ్చి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి మేడం, సో ఈ ట్యూబ్స్ని క్లియర్ చేయడానికి ఏదన్నా రెమెడీ ఉందా, లేదా మాకు ఐవీఎఫ్ చేయాల్సిందేనా తప్పదా అని అడుగుతూ ఉంటారు. సో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, ట్యూబ్స్ అనేవి ఫ్లష్ చేయడానికి అవకాశం ఎంతవరకు ఉంది, ట్యూబ్స్ బ్లాక్ని రిలీజ్ చేయడానికి ఎంతవరకు అవకాశం ఉంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ట్యూబ్స్ అనేవి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్. ట్యూబ్లోనే ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఫర్టిలైజేషన్ అనే ఇంపార్టెంట్ స్టెప్ జరగడం మనం గమనించాము. సో ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఒక ఎంబ్రియో ఫామ్ అయ్యి అది వచ్చి గర్భసంచిలో అతుక్కుంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో మనకి ట్యూబ్స్ కనుక బ్లాక్ ఉంటే ఎగ్ స్పర్మ్ కలిసే అవకాశం ఉండదు, కాబట్టి వీళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు. ఇది 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి. ఒకవేళ సింగిల్ ట్యూబ్ బ్లాక్ ఉంటే ఎటువైపు అయితే ట్యూబ్ ఓపెన్ ఉందో అటువైపు ఎగ్ రిలీజ్ అయిన మంత్లో వాళ్ళకి స్టిల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ట్యూబ్స్ బ్లాక్ ఉంది అనేది మనము టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుందండి. సో టెస్ట్లు హెచ్ఎస్జి అయి ఉండొచ్చు, లేకపోతే SIS అని సలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ కూడా అయి ఉండొచ్చు. సో ఈ 2 టెస్ట్లలో యూజువలీ ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్నాయి అన్నప్పుడు సాధారణంగా IVF టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్కి ప్రొసీడ్ అవ్వమని చెప్తూ ఉంటాం. బట్ డెఫినెట్లీ కొంతమంది మనకి ఇంకేదన్నా ఆప్షన్ ఉందా, ట్యూబ్స్ కనుక క్లీన్ చేయడానికి కానీ, ట్యూబ్స్ని ఫ్లష్ చేయడానికి కానీ, లేకపోతే ట్యూబ్స్ ఓపెన్ చేయడానికి కానీ మనం వేరే మార్గం ఏమీ లేదా అని అడుగుతూ ఉంటారు. సో మనకి ట్యూబల్ క్యాన్యులేషన్ అనే ప్రొసీజర్ ఉందండి. హిస్ట్రోస్కోపీ ద్వారా ట్యూబ్లో నుంచి ఒక చిన్న గైడ్ వైర్ లాగా పాస్ చేసి ఏదైనా చిన్న చిన్న బ్లాక్స్ ఉంటే ఆ గైడ్ వైర్ ద్వారా ఆ బ్లాక్ని ఓపెన్ చేయడానికి హిస్ట్రోస్కోపిక్ ట్యూబల్ క్యాన్యులేషన్ ద్వారా పాసిబిలిటీ ఉంటుంది. యూజువలీ ఈ ప్రొసీజర్ని లాప్రోస్కోపీతో కంబైన్ చేస్తే ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఆఫ్ ద ట్యూబ్, అంటే ట్యూబ్ బయట వైపు కూడా మనం చూసుకొని ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్దీగా ఉందా, అది క్యాన్యులేషన్ చేసినప్పుడు ఏ డ్యామేజ్ అవ్వలేదా అనేది కూడా మనం తెలుసుకోగలం. బట్ ఈ ట్యూబల్ క్యాన్యులేషన్ అండ్ హిస్ట్రోస్కోపీ లాప్రోస్కోపీ చేసినప్పుడు మనకి ఖచ్చితంగా ట్యూబ్స్ ఓపెన్ అవుతాయన్న గ్యారంటీ అయితే లేదు. సో ట్యూబ్స్ బ్లాక్ అవ్వడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్ యూజువలీ 2 ట్యూబ్స్ డ్యామేజ్ అవుతాయి అండ్ ట్యూబ్ మొత్తం డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. చిన్న చిన్న బ్లాక్స్ మ్యూకస్ ప్లగ్స్ వల్ల బ్లాక్ అయి ఉన్నా, లేదా మనకి బయట నుంచి ఏమైనా అతుకుల వల్ల మనకి బ్లాక్ అయి ఉన్నా, ఇలాంటి సింపుల్ బ్లాక్స్ని మనం రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి 2 వైపులా ట్యూబ్ బిగినింగ్లోనే బ్లాక్ ఉంది అంటే అసలు ట్యూబ్ కొంచెం కూడా కనపడట్లేదు డై మనకి హెచ్ఎస్జి చేసినప్పుడు అని అనుకున్నప్పుడు అది స్పాజమ్ వల్ల కూడా అయి ఉండొచ్చు. అంటే పేషెంట్కి మనము ట్యూబ్ టెస్ట్ చేసినప్పుడు ఏదైతే డై కానీ ఫ్లూయిడ్ కానీ మనం పాస్ చేస్తామో అది గర్భసంచి లోపల నుంచి ట్యూబ్లోకి వెళ్ళి అండాశయాల దగ్గర పడుతుంది అండ్ దాన్ని మనం ఎక్స్రే ద్వారా విజువలైజ్ చేస్తాము. సో ఆ డైనో మనము ఫ్లూయిడ్ను పుష్ చేసినప్పుడు పెయిన్ వల్ల బిగబట్టినట్టుగా చేస్తే పేషెంట్ కార్నోల్ స్పాజమ్ అని అంటాం. అప్పుడు ఆ ట్యూబ్ ఓపెనింగ్ అనేది మూసుకుపోయి మనకి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నట్టుగా తెలియచ్చు. సో ఎప్పుడైతే మేము హెచ్ఎస్జి ఫిల్మ్లో కార్నోల్ బ్లాక్స్ అనేవి 2 వైపులా చూస్తాము, మాకు కొంచెం డౌట్ఫుల్ అనిపిస్తుంది. యూజువలీ అలాంటిది మనం లాప్రోస్కోపీ ద్వారా క్రాస్ చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ అవ్వడం బెటర్. సో మీకు లాప్రోస్కోపీ చేస్తే ఉపయోగం ఉంటుందా లేదా మీరు IVFకే వెళ్ళాలా అనేది మీకు టెస్ట్ రిపోర్ట్ తీసుకొని మీరు ఎక్స్రే ఫిల్మ్ తీసుకొని మీ డాక్టర్ని సంప్రదిస్తే కొంచెం మీకు బెటర్ ఇన్ఫర్మేషన్ రావడానికి అవకాశం ఉంది. సో చిన్న బ్లాక్స్ అయితే మనము క్యాన్యులేషన్ ద్వారా రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. బట్ ఎక్కువ శాతం ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ వల్ల బ్లాక్ అవుతాయి కాబట్టి వీళ్ళకి యూజువల్ నెక్స్ట్ రెమెడీ IVFే ఉంటుంది. థ్యాంక్ యూ.